భావ వ్యక్తీకరణలో భాష ప్రాముఖ్యత. భావ ప్రకటనలో భాష ఎలా ఉండాలి, ఏ పదం ఎలా ఉంటే ఎఫెక్టివ్గా ఉండి అక్కడ రసోత్పత్తి జరుగుతుంది అన్నది కళ్ళారా చూడాలంటే, చెవులారా వినాలంటే ఏ గ్రంథాలు చదవనవసరం లేదు, ఏ పరిశోధనలు చేయనవసరం లేదు. అది ఖచ్చితంగా ఒక్కచోటే దొరుకుతుంది. ఎక్కడ అంటే మన దైనందిన జీవితాల్లో, రోజువారీ వ్యవహారంలో, మన కుటుంబ సభ్యులతోటి, మన ఇరుగు పొరుగుతోటి, మన స్నేహితులతోటి, మనము లేక ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దీన్ని గమనించండి. ఇకపోతే ఎంత గొప్ప తెలుగు భాషా పండితుడైనా, ఎంతటి ఉత్కృష్ట భాషా కోవిదుడైనా తన రచనల్లో పాత్రలు మాట్లాడుకునేటప్పుడు తన స్థాయిని కొంచెం కిందికి దించి ఆ పాత్ర స్థాయికి దిగొచ్చి వ్యవహారికమో పల్లె భాషో ఆఖరికి తిట్ల భాష అయినా సరే రాసి తీరాల్సిందే. లేకుంటే పాఠకులు లేక శ్రోతలు ఆ పాత్రలో ఐక్యం కాలేరు. వెనకటికి ఓ పల్లెటూరి బైతు ఆ ఊరి స్కూల్లో పనిచేసే తెలుగు పండితుడి దగ్గరికి వెళ్ళి, మా అమ్మకు ఓ ఉత్తరం ముక్క రాసి పెట్టండి పంతులు గారు, దండం పెడతా, పొట్టలో అక్షరం ముక్క లేనోని అని అడిగాడట. దానికి ఆ పంతులు గారు, ఓష్ దాందేముంది, ఇలా ఇవ్వు అంటూ అతని చేతిలోని కార్డు తీసుకుని, లక్ష్మీ సమానురాలైన నా మాతృమూర్తికి పాదాభివందనములు అని సంబోధించి రాశాడట. తర్వాత ఇప్పుడు చెప్పు ఏం రాయాలో అని అడిగితే, నేను చెప్పందే ఏం రాశారు చదవండి అన్నాడట. లక్ష్మీ సమానురాలైన నా మాతృమూర్తికి పాదాభివందనములు అని చదివాడట ఆ పంతులు. దాంతో వెంటనే ఆ బైతు, ఏహే అదంతా ఎందుకు, అమ్మా అని రాయండి, నేను అట్టాగే పిలుస్తా అన్నాడట. అలా ఉంటుంది సామాన్యుడి గుండె చప్పుడుకు పండితుడి భాషా పటాటోపానికి తేడా. ఇంతకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ పండితుడు సైతం అమ్మ మీద కోపం వచ్చినప్పుడు, ఈ దరిద్రపు కొంపలో నేనుండను, ఎటన్నా పోతా అంటాడే కానీ ఈ గృహంలో నేను నివాసం ఉండను, ఎటు అయినా వెడలిపోదును అని అనడు. అలా అంటే అక్కడ కోపం వ్యక్తం కాదు మరి. తల్లి చేతి గోరుముద్దలు తినే పసిప్రాయంలో ఉన్న పిల్లాడికి నా బుజ్జి కొండ ఆం పెడతా పద అని అంటుందే గాని తల్లి నా పుత్రరత్నమా నీకు భోజనం పెట్టెదను అని అనదు. చూసారా, మామూలు మాటల్లో ప్రేమ, క్రోధం వంటి రసాలు ఎంత పర్ఫెక్ట్గా, ఎఫెక్టివ్గా మనసులో నుంచి మాటల్లోకి ప్రవహిస్తాయో. అన్ని భాషల సంగతి ఏమో కానీ మన తెలుగు మాత్రం ఈ విషయంలో మాటల పేటి అండి. ఇది రాస్తూనే హిందీలో ఘర్ అన్న మాటకు కొంప లాంటి పదం ఇంకేదైనా ఉందా అని నేను ఆలోచిస్తున్నాను. ధన్యవాదాలు.